ఎంతిస్తుంది? టూ వీలర్ దగ్గర నుంచి విమానం దాకా దేన్ని కొనాలన్నా ఇదొక్కటే మనకు కావలసిన మూల సూత్రం. మైలేజ్ మీదే మన వాళ్ళ వన్ అండ్ ఓన్లీ కాన్సన్ట్రేషన్. ముందుకు దూసుకెళ్లాలనుకునే రాజకీయ పార్టీలది సైతం ఇదే పంథ. దొరికిన ప్రతి అంశాన్ని, ప్రతి ఆధారాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవడం ఒక్కటే వాటికి తెలిసింది. ఏ పార్టీ తెలివితేటలు ఎంతెంత మాత్రమన్న లెక్క కూడా ఇక్కడే తేలిపోయేది. ఇవాళ విభజన తకరారు దగ్గర సైతం ఇదే కొట్లాట. ఎంగిలాకుల దగ్గర వీధి కుక్కల కాట్లాట. కేదార్నాథ్ విషాదపు రోజులు గుర్తున్నాయా? డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ డ్రామా మనం మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేని ఒక్కనొక మాస్టర్ పీస్. బురద కిందే పడి సజీవంగా చచ్చిపోకుండా బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డ మన తెలుగు మృత్యుంజైల్లో సైతం ఓటర్లు మాత్రమే కనబడ్డందుక ఈ పొలిటికల్ సిగపట్లు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం కోసం అంటూ బస్సు యాత్ర చేపట్టి చివరాఖరికి మరాఠీ ఖాకీలతో బూటు దెబ్బలు తిన్న చంద్రబాబు పటాలంది సైతం ఇదే యావ. పార్టీ పరంగా దొరికిపోయే పొలిటికల్ మైలేజ్ అనబడే రాజకీయ కక్కుర్తి. బలంగా నాటుకుపోయిన తెలంగాణ సెంటిమెంట్ని తనదైన ఓదార్పు మంత్రంతో బుల్డోజ్ చేయాలనుకున్న ఒక కొత్త పార్టీ దుస్సాహసానికి మానుకోటలో పడ్డ ఆ రాళ్ల దెబ్బల వెనక సైతం రాజకీయ ప్రయోజనమే నక్కి నక్కి కూర్చుంది. అంతకు ముందు టిఆర్ఎస్ హరీష్ రావు ఏపీ భవన్ వన్ సైడ్ ఫైటింగ్ సీన్, మన అసెంబ్లీ లోపల ఒక రైజింగ్ స్టార్ గవర్నర్ చేతిలోని మైకు లాక్కున్న వైనం, అసెంబ్లీ వెలుపల జేపీ మీద భౌతిక దాడికి దిగిన ఇంకో ఆకతాయితనం, ఇవన్నీ కూడా అంతే. పొలిటికల్ మైలేజ్ కోసం జరిగే పాకులాటలే తప్ప అక్కడ ఏ రకమైన కమిట్మెంటు కనిపించదు. మీడియా నుంచి ఎంతో కొంత కాన్సన్ట్రేషన్ దక్కించుకుని కనీసం 4 రోజుల పాటైనా జనం నోళ్లలో నానిపోవచ్చన్న నంగనాచితనం ఒక్కటే అక్కడ కనిపించేది. సరిగ్గా ఇవాల్టి విభజన తరుణం కూడా ఎవరికెంత పొలిటికల్ మైలేజ్ దొరుకుతుందోనన్న గణాంకాల మీదే నడిచిపోవడం అనేది మన దురదృష్టం, మన తెలుగు రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం కూడా. ఇవాళ జరిగిపోతున్న ఈ చారిత్రాత్మకమైన చీలిక అనివార్యమా కాదా అన్న చర్చ అయితే అటుంచి, ఈ చీలిక ఇప్పటికిప్పుడు యాక్సిడెంటల్గా జరిగింది కాదన్న మాట మాత్రం అంగీకరించాల్సిన వాస్తవం. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో 1/2 డజన్ సార్లు జరిగిన అఖిల పక్ష సమావేశాల తర్వాత మాత్రమే రాష్ట్ర విభజన అంకం క్లైమాక్స్లోకి వచ్చింది. ఇది పాపమైనా పుణ్యమైనా అన్ని పార్టీలకు తలా పిడికెడు వాటా పంచే తీరాలి. మరి ఈ మొసళ్ళన్నీ ఇప్పుడు ఎందుకిలా కన్నీళ్లు కారుస్తున్నట్లు? రాజీనామాలు, దీక్షలంటూ సరికొత్త డ్రామాలకు ఎందుకు వేదికలు కట్టుకుంటున్నట్లు? సిడబ్ల్యూసి నిర్ణయం వినబడ్డ వెంటనే ఒళ్లంతా చెలించిపోయిన ఒక పార్టీ అధ్యక్షుడు జైల్లోపల నుంచే నిరాహారం అంటూ నీరసించిపోయి ఉస్మానియా బెడ్ మీద నిమ్మనీళ్లు తాగేసి 4 రోజులైనా గడిచిపోలేదు. ఇవాళ సడన్ గా లోటస్ పాండ్ దగ్గర ఇంకో టెంట్ లేచింది. ఈ చీల్చుడేంది గురు, మాకు నచ్చలే, చాలా అడ్డగోలుగా ఉంది అంటూ జగన్ చేపట్టిన దీక్షకు ఒక్కటంటే ఒక్కటి కూడా సూటైన కారణం కనిపించదు. రాష్ట్రాల విభజనకు మాత్రమే సంబంధించిన ఆర్టికల్ 3ని ఢిల్లీకి గుర్తు చేసిన మొట్టమొదటి పార్టీ తనదేనన్న జ్ఞాపక శక్తి జగన్ పూర్తిగా కోల్పోయాడా? ఆఫీస్ ఎదుటనే
ఆమరణ నిరాహార దీక్షకు నేనే కూర్చుంటున్నాను. ఢిల్లీలోని పెద్దలందరితో కూడా వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లందరినీ కూడా కలిసే కార్యక్రమమే చేయడమే కాకుండా ప్రెసిడెంట్ను కలవడానికి, ప్రెసిడెంట్ను కలిసి ఈ జరుగుతా ఉన్న అన్యాయం కూడా చెప్పడానికి ఢిల్లీకి కూడా ఒక బృందాన్ని కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఏ ఒక్క కంటిని కూడా సొంత చేతులతో పొడుచుకునే ధైర్యం చేయలేని చంద్రబాబు విభజన విపత్తు ముంచుకొచ్చిన ఇవాల్టి రోజుల్లో సైతం ఆ గోడ మీద పిల్లివాటాన్ని మానుకోలేకపోతున్నాడు. విభజన నేపథ్యంలో నీ మాటేంటయ్యా బాబు అంటే ఆయన దగ్గర నికార్సైన సమాధానం లేదు. తనది విభజనవాదమా సమైక్యవాదమా తనకే బోధపడని దిక్కుమాలిన అయోమయంతోనే ఇవాళ దీక్షకు దిగేశాడు. అయినా సరే చంద్రబాబు దీక్ష చరిత్రలో నిలిచిపోతుందంటూ ముందస్తుగానే సర్టిఫికెట్ జారీ చేస్తాడో తెలుగుదేశం వీర విధేయుడు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డుగా మిగిలిపోద్ది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిరాహార దీక్ష. ఇది ఈ దేశంలోని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎజెండాని అన్ని రాజకీయ పార్టీల యొక్క దిశని నిర్ణయించేటటువంటిది ఒక దీక్ష. ఢిల్లీ దీక్షతో చంద్రబాబుకు వచ్చే పొలిటికల్ మైలేజ్ ఎంతన్న లెక్కను ఎన్టీఆర్ ట్రస్ట్ భవనులకే వదిలేద్దాం. ఇక నానాటికి ఖరాబైపోతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిమాగ్ సంగతేంటో కూడా కాసేపు చూసే తీరాలి. అవును, ఈయన గాలిని మాత్రమే భోంచేస్తున్నారు. ఒక వేవ్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఇంకా ఖచ్చితంగా ఉంటుందేమో. సమైక్యం కోసం పాటుపడే ఏకైక కొదమసింహాన్ని తానేనన్న భ్రమంలో బతికేస్తున్న కిరణ్ రెడ్డి నిన్నటికి నిన్న ఒక జంతు ప్రదర్శనశాలలో అటు ఇటు కాసేపు తిరిగేసరికి తాను మనిషినన్న మాటను ఆయన మర్చిపోయారు. మనకన్నా ఇవే నయం అంటూ జంతువులతో మాట్లాడేసుకున్నారు. అది కూడా తనకొచ్చిన తెలుగులోనే. మనుషులతో స్నేహం చేసుకుంటే మనకు విభేదాలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. చెట్లతో జంతువులతో స్నేహం చేసుకుంటే విభేదాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఎప్పుడు కూడా మిత్రత్వం వాటిలో కొనసాగటం జరుగుతుంది. చెట్లు కూడా ఎందుకు అంటున్నానంటే చెట్లు కూడా జీవించే వృక్షాలు కాబట్టే. విషయం దేవుడికిచ్చేసి మిగతాదంతా మాట్లాడేసి మిడసరి మనుషుల పెడసరితనాలు సైతం ఇవాల్టి రాజకీయాల్లో లేకపోవు. రాజీనామా చెయ్యనుగాక చెయ్యను, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తెగేసి చెప్పిన బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మమ్మ గాని, రాష్ట్రం మీద కాకుండా ఖమ్మం జిల్లా గురించే ఎక్కువగా పోరాడేస్తున్న రేణుకమ్మ గాని, వర్ధన్తో జయంతో కాకుండానే ఎన్టీఆర్ సమాధి మీదకొచ్చి వాలిపోయే ఆయన సతీమణి గాని మీడియా గొట్టాల దగ్గరకొచ్చి పొగిలి పొగిలి ఏడ్చుకుంటున్న వాళ్లే. వీళ్ళంతా సొంత పొలిటికల్ మైలేజ్ మీద తమకున్న ధ్యాసనంతా ఈ విధంగా రోడ్డు మీద దొర్లించుకున్న వాళ్లే. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు రాబోతా ఉన్నాయి. రేపు మేము క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్యాలా? సడన్గా మేము రాజీనామా చేసామని చెప్పానని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ముఖ్యంగా మా హైకమాండ్ని ఇబ్బంది పెట్టాలని లేదు. అందరూ మా జిల్లా గురించి కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆస్తిలో వాటా ఉన్నట్టు భద్రాచలం అక్కడెక్కడో ఇస్తారంట, లేకపోతే ఖమ్మం నాడు దోసేస్తారంట. నా జిల్లాతో అనవసరంగా గెలికారంటే అప్పుడు నేను ఏంటో చూపిస్తాను. సమైక్య రణరంగం మొత్తానికి బొత్సాబాబు నడి రోడ్డు మాత్రమే గరిమ నాభిలా కనిపించింది నిన్నటి దాకా. బొబ్బిలి సత్తి నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం మొత్తం బుగ్గిపాలైపోయింది. ఆ 48 గంటలు ఈ నిరసనకారులందరికీ ఈ బుల్లబ్బాయి ఒక్కడే టార్గెట్. మా ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. సరే, దాడులు జరిగినంతట్లో ఇబ్బందులే. కావాలంటే అందరూ కలిపి అన్ని కలిపి మీకు ఇచ్చేస్తాం, మాకు అభ్యంతరులే. పోయినంతట్లో సంబంధంలే. కానీ అక్కడి నుంచి పోలీసు వారు లా అండ్ ఆర్డర్లో పోలీసులు అప్రమత్తంగా ఉండమని చెప్పాం. ఏ ఒక్కరి మీద కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూడమని చెప్పాం. కానీ ఏదైనా సమస్య కానీ జరిగితే, ఏ సోదరుడికైనా చిన్న ఇబ్బంది జరిగితే మా తాలూకా ప్రాణం విలువలాడుతుంది, మా మనసు బాధపడుతుంది. దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. లాఠీలు ఎత్తకండి, కనీసం రబ్బరు తూటా కూడా పేల్చకండి అంటూ కాకీలకు ఆదేశాలు ఇచ్చి పారేస్తున్న సత్తిబాబు మాత్రం తన జిల్లా వాళ్ల పాలిట కరుణామయుడిగాను అపర గాంధీ మహాత్ముడిలా ఫోజు కొట్టడం కనిపిస్తుంది. తనకు జరిగిన ఆస్తి నష్టం మీద ఏకంగా ఢిల్లీలోని డిగ్గీ రాజా కూడా బాగా కరిగిపోయి దాదాపు కళ్ళు చెమ్మగిలినంత పనైపోయింది. అన్ని రకాలుగా ఆదుకుంటామంటూ అక్కడో ఖరీదైన భరోసా కూడా దొరికిపోయింది. సమైక్య ఉద్యమ ప్రధాన బాధితుడిగా తనకు దక్కిన క్రెడిట్ ఒక వంతైతే హైకమాండ్ దగ్గర జాలువారిపోయిన సానుభూతి వచనాలు ఇంకో వంతు.
మొత్తం మీద ఇవాల్టి సమైక్య సెగ నుంచి సత్తిబాబుకు దక్కిన మైలేజ్ లెక్క ఎంతనది కూడా తేలిపోయింది. రాష్ట్రం రావణ కష్టం అవుతోంది. ఈ మంటను వెంటనే ఆర్పుకోవాల్సిందేనంటూ గవర్నర్ సాబ్ ఢిల్లీకి నివేదిక రాసుకుంటే 6 ప్రెసిడెంట్ రూలే లేదంటూ ఆ మర్నాడే దిగ్విజయ్ నుంచి ప్రకటన ఒకటి రిలీజ్ అయిపోతుంది. ఢిల్లీలో కూర్చుని పూటకొకటి చొప్పున ఈయన జారీ చేసి పారేస్తున్న స్టేట్మెంట్లన్నీ పార్టీకి ఎక్కువ, ప్రభుత్వానికి తక్కువలాగానే అనిపిస్తాయి. అసలు ఇన్ని మాటలు అనడానికి ఈయనెవరు? మన రాష్ట్రం మీద ఈ డిగ్గిగాడి బోడి పెత్తనం ఏంటంటూ 2 పార్టీల నాయకులు గట్లు తెంచుకుని దూసుకుపోయారు కూడా. దిగ్విజయ్ సింగ్ గారికి నేను చెప్తా ఉండా, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకా మాట్లాడటం నోరు మూసుకొని కూర్చో, ఇంకా మాట్లాడబాకు. నువ్వు అన్ని విధాల అర్హత కోల్పోయినావు. ఇక ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి రా, నీకు దమ్ము ఉంటే 13 జిల్లాలో ఎక్కడైనా అడుగుపెట్టు. నువ్వు తగలబెట్టి రాష్ట్రాన్ని తగలబెట్టింది నువ్వు. నీకేం హక్కు ఉంది కాబట్టి మధ్యప్రదేశ్లో ఊడగొడితే నువ్వు వచ్చేసేసి ఆంధ్ర వాళ్ళని రెచ్చగొడతావు. రాష్ట్రపతి పాలన ఇంకా నెక్స్ట్ అదే కదా చెప్పాలా. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు కదా, రాదు అని అన్నారు కదా రాష్ట్రపతి పాలన, కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వస్తుంది. ఎవరెన్ని మాటలు అనుకున్నా, ఎన్ని రోజులు దీక్షలు చేసుకున్నా, ఎవరెవరి చేతలు ఎంతెంత దూరం వెళ్ళిపోయినా రాజకీయ ప్రయోజనాలే వాళ్ళందరి అంతిమ లక్ష్యం. అంత పెద్ద యుద్ధం చేసి జాతిని జైలు నుంచి కాపాడిన గాంధీ సైతం ఎప్పుడూ సొంత ప్రయోజనాలకు పాకులాడింది లేదు. అందరి గుండెల్లోనూ అమృతమే కురవాలన్నది ఆయన కన్నకల, ఆయన చేసిన రాజకీయం. కానీ ఇవాల్టి రాజకీయం నాకేంటి అన్న స్వార్థపు లెక్కతోనే నడిచిపోతోంది. లోక కళ్యాణం కన్నా రాజకీయ లౌక్యమే మిన్న.